సమయమందు జీవము గల దేవుని స్వరాన్ని మనం విందాం. మన వాక్య ధ్యానాంశమై నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాము. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే సర్వాధికారైనటువంటి దేవాది దేవుడు మోషేకు తన్ను గురించి ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో, ఆయన ఏ విధంగా తన గురించి ఆ మండుచున్న పొదలో స్వరాన్ని వినిపింపజేస్తూ ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడను అని చెప్పకముందు ఇంకొక మాట అన్నాడు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఇక్కడ దేవుడు తన్ను గురించి పరిచయము చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అన్నాడు? వారందరూ దేవుని యొక్క సముఖములో పరిపూర్ణులుగా ఉన్నారా? పరిశుద్ధులుగా ఉన్నారా? వారి గురించి ఎందుకు చెప్పాడు? వారి దేవుడినని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడలేదట. కారణం ఏంటి? ఎందుకు వారి పేర్లే చెప్తూ ఉన్నాడు? క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినని చెప్పినటువంటి ఆ మహిమగల దేవుడు మృతులకు దేవుడా? కాదు, ఆయన సజీవులకే దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి యొక్క దినాన ఎందుకు ఆ యొక్క మాట ఆయన చెప్తూ ఉన్నాడు? ఆ గొప్ప దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి ప్రజల ద్వారా తన యొక్క స్వభావమును, తన గుణమును, తన విశ్వాస్యతను కనపరిచి వారితో నిబంధన చేశాడు. ఆ నిబంధన చేయడానికై దేవుడు వారిని పిలుచుకున్నాడు. అబ్రహాము అని పిలవడానికి గల కారణము, అబ్రహాము ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంతేకాదు, తాను విశ్వాసము కలిగిన వ్యక్తి. ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఎదురుగా భయంకరమైనటువంటి భూకంపాలు కలిగిపోయినా దేవుడు సమాధానం కలిగిస్తాడని చెప్తే ఆ మాట మీదే నమ్మిక కలిగిన వాడు తప్ప ఈ భూకంపం మీద నమ్మకం పెట్టిన వాడు కాదు. తల్లకిందులైనా 600 దేవుడే తన కార్యము చేయగలవాడు అని గొప్ప విశ్వాసముతో జీవించినటువంటి వ్యక్తి. కాబట్టి అబ్రహాము విశ్వాసులు తండ్రి ఇవ్వడానికి గల కారణం, తాను విశ్వాసము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. రెండవది ఇస్సాకు. ఇతడు వాగ్దానపు కుమారుడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఎవరండి? వాగ్దానపు కుమారుడు. ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానము చేత ఈ లోకానికి వచ్చినవాడు. ఇస్సాకు పేరు పెట్టింది అబ్రహాము కాదు, దేవుడే తనకి పేరు పెట్టాడు. కారణమేమనగా, ఇస్సాకు దేవుడు పిలిచిన తర్వాత 25 సంవత్సరాలకు దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి కుమారుడు. తాను ప్రారంభ ప్రయాణములోనే దేవుడు అబ్రహాముతో అన్నాడు, ఇదిగో నేను నీకు ఒక కుమారుని అనుగ్రహింపజేస్తాను, ఆ కుమారుడు ద్వారా నీ లోకములో ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం ద్వారా పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు. అందుకొరకే ఇతడు వాగ్దాన పుత్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం.
మూడవదిగా మనం చూసినట్లయితే యాకోబు. యాకోబు దేవుని యొక్క కరుణ ద్వారా, కృప ద్వారా ఉద్భవించినటువంటి మనిషి. దేవుడు ఎంతటి లోపభూయిష్టమైనటువంటి మానవుని జీవితంలోనైనా, ఎంతగా తప్పిపోయిన వాని జీవితంలోనైనా, ఎంతటి తప్పిదాలు చేసిన వాని జీవితంలోనైనా తన కరుణను చూపించి, తన కృపను కనపరచి అతన్ని ఎలాగ ఏర్పరచుకుంటాడో ఈ యొక్క యాకోబు జీవితం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, గర్భములో ఉన్నప్పుడే యాకోబును గురించి దేవుని వాక్యం చెప్పింది. ఇదిగో నీ కడుపులో 2 జనాంగములున్నాయి. చిన్నవాడు పెద్దవాడికి యజమానుడు అవుతాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. ఆ 2 జనాంగములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఆ ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునని ఆనెను. ఎప్పుడు? ఇంకా పుట్టక మునిపే, గర్భములో నుండి బయటికి రాక మునిపే. అంటే దేవుడు ఒక వ్యక్తి, తప్పిపోయినటువంటి వ్యక్తి, లోపభూయిష్టముగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని తన కృప ద్వారా ఎలాగ రూపాంతరపరుస్తాడో, ఎలాగ ఆయన ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాడో యాకోబు జీవితం సూచిస్తుంది. ఒక ఆయనేమో విశ్వాసానికి తండ్రి, ఒక ఆయనేమో వాగ్దానపు కుమారుడు, మరొకనేమో దేవుని యొక్క కృప ద్వారా రూపాంతరము పొందినవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరి యొక్క జీవితంలో వారికి పేరు పెట్టి, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పుకున్నటువంటి ఆ దేవుడు ఈరోజు మనందరికీ దేవుడై ఉన్నాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. ఈరోజు ప్రియమైన దేవుని జనాంగమా, కేవలం ఆయన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు మాత్రమే దేవుడు కాదు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు, ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు యోబును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నా సేవకుడైన యోబు అన్నాడు. అలాగే ఏలియాను గురించి చూస్తే, ఏలియాను గురించి, ఆ యొక్క ఏలియాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతల గురించి ఎరిగినటువంటి ఎలీషా అన్నాడు. ఏమన్నాడంటే, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడ? ఆ దుప్పటి తీసుకుని యోర్దాను కొట్టినప్పుడు తాను ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడంటే ఆ 2 పాయలుగా అయిపోయిందట యోర్దాను నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అంటే ఆయన ఆయా కాలాల్లో, ఆయా సందర్భాలను బట్టి ఆయన ఆరాధించేటువంటి వారందరికీ ఆయన దేవుడిగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఆయన నీ తండ్రి దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడు అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవేర్పరచుకుంటే నేను దేవుణ్ణి కాదయ్యా, నేను ఆరంభము నుంచి ఉన్నవాడను. దేవునికి స్తోత్రం. ఉన్నవాడనో, అనువాడనైన వాడనో, ఎవరో నన్ను క్రియేట్ చేస్తే వచ్చిన వాడిని కాదు, నేనే వారందరినీ సృష్టించిన వాడను. ఎవరో నన్ను పుట్టించితే నేను వచ్చిన దేవుణ్ణి కాదయ్యా, నేను వీళ్ళందరినీ పిలిచాను. వాళ్ళందరూ నన్ను చూచి నన్ను దేవుడిగా మొక్కలేదు, వారిని నేను పిలిచి నేను వారికి దేవుడిగా బయలుపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం. నా మాట మీకు అర్థమవునుగాక. ఈనాడు మనందరము భయంకరమైన గలిబిలి కలిగినటువంటి సమయాల్లో ఉన్నాం. జీవము కలిగిన దేవాది దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. మనము సృజించుకున్న, మన ఊహకు మెచ్చిన, నచ్చిన వారు కాదు మనకి దేవుడు. మనల్ని పిలిచి ఏర్పరచుకున్న వాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే నేను అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో,
యాకోబు దేవుడను, నీ తండ్రికి కూడా నేను దేవుడను అని చెప్పడానికి గల కారణం. కాబట్టి ఈ రోజు మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని ఎరగవలసిన వారముగా ఉన్నాము. ఆనాడు అబ్రహాముకు దేవుడిగా ఆయన ఉన్నాడు గనుక అబ్రహాము జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు తనకు తోడై ఉండి తన జీవన విధానములన్నిటిలో ఆయన నడిపించాడు. ఏ రోజు అదే దేవుడు నీకును తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహామును పిలిచినటువంటి దేవుడు, మొట్టమొదటిగా దేవుడు అబ్రహామును పిలిచి అతనితో నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును పిలిచి దేవుడు అతనితో నిబంధన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మాట మనం చూస్తాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అబ్రహామును పిలిచి నీవు లేచి నీ ఉన్నటువంటి నీ యొక్క ఊరిలో నుండి, నీ దేశంలో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ ప్రజల, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే చోటికి బయలుదేరు అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన పిలిచి ఉన్నాడో మనం చూసినట్లయితే నెంబర్ 1, ఆయన అబ్రహామును దీవించుట కొరకు, ఆశీర్వదించుట కొరకు, తనున్నటువంటి కలుషితమైనటువంటి ఆ యొక్క స్థితిలో నుండి తన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను ఉన్నటువంటి ప్రాంతం, తాను జీవిస్తున్నటువంటి ప్రాంతం, తాను సహవాసం చేస్తున్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి వ్యక్తులు. వారు అన్యారాధికులు, దేవుణ్ణి ఎరగినటువంటి వారు, దేవుడంటే ఎవరో తెలియనటువంటి ప్రజలు, చూచిందల్లా దేవుడని నమ్మేటువంటి వారు. అలాంటి ఊరు అనే ప్రాంతంలో నుండి అబ్రహామును దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఈ వాస్ సెపరేటింగ్ దెమ్. అక్కడ అబ్రహామును వారి నుండి సెపరేట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకపరిచి ఉన్నాడు. అందుకొరకే మనమందరము కూడా ప్రత్యేకించబడిన జనాంగం, లోకములో నుండి ప్రత్యేకించబడిన జనాంగం. సంఘం అనగా ఎక్లీషియా అనగా పిలవబడిన వారు, బయటకు పిలవబడిన వారు, లోకములో నుండి బయటకు పిలవబడిన వారు, ఈ లోక సంబంధమైన బంధకాల నుండి బయటకు పిలవబడిన వారు. అబ్రహాం ఎలాగ పిలవబడ్డాడో నీవు నేను అలాగే పిలవబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకపరచి రెండవదిగా తనతో నిబంధనను స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన నిబంధన చేయడం కొరకై అబ్రహామును స్థిరపరుస్తున్నాడు. అబ్రహాము యొక్క జీవితంతో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై ఉండు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడు నువ్వు మనతో కూడా నిబంధన చేయగలగాలి అని అంటే మొదట ఆయన ద్వారా పిలువబడిన వారమై ఉండాలి. రెండవదిగా ఆయన సన్నిధిలో మనము నిర్దోషులుగా జీవించిన వారమై ఉండాలి. నిర్దోషత్వముతో కూడా ఎప్పుడైతే అబ్రహాము జీవించడానికి తను తాను ప్రతిష్ఠించుకుని ఉన్నాడో దేవుడు తనతో తన నిబంధనను స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంలో చేసిన నిబంధనను 17వ అధ్యాయములో స్థిరపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. అబ్రహాము కూడా దేవుణ్ణి అడగలేదు. తాను సొంత నిర్ణయాలు చేసుకున్నాడు. మనందరి జీవితంలో చాలా సందర్భాల్లో కొన్ని అధ్యాయాలు ఉంటాయి, మనం తీసుకున్న నిర్ణయాలు అదే దైవ చిత్తం అనుకుని వెళ్ళిపోయి లేనిపోని స్వాదంలో పడిపోయిన తర్వాత మరలా వెనక్కి వచ్చినప్పుడు ఆ సర్వశక్తుల దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఇప్పుడు మరలా దైవ ప్రత్యక్షతను పొందుకుంటున్నాడు. 15వ అధ్యాయంలో వాక్య రూపంలో దర్శించినటువంటి దేవుని యొక్క వాక్యము ఇప్పుడు ఆయనకు నేరుగా సర్వశక్తుల దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితుల్లో, గలిబిలి కలిగినటువంటి జీవితంలో,
మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి వాతావరణంలో, ముందుకు ఎలాగ వెళ్ళాలో తెలియనటువంటి స్థితిగతుల్లో ఒకవేళ ఉంటే, ఆ సర్వశక్తి గల దేవుడు ఏ రోజు మనకు ప్రత్యక్షమవునుగాక, ఈ రోజు నీకు ప్రత్యక్షమవునుగాక. ఆ మహిమ గల దేవుడు నీతో కూడా ఒక నిబంధన చేయునుగాక. ఆయన నీతో నిబంధన చేయగలగాలంటే అబ్రహాము ఎలాగ దేవుని యొక్క మాటను విన్నాడో అలాగే మనము దేవుని మాట వినవలసిన వారమై ఉన్నాం. దేవుడు చెప్పాడు, నువ్వు నిందారహితుడిగా ఉండు. ఎందుకంటే 16 అధ్యాయం అంతా నిందలు అవమానాలతో అబ్రహాం జీవితం గడిచిపోయింది. చేయకూడని పనులు చేశాడు, భార్య చెప్పిన మాటే విన్నాడు. అప్పుడు దేవుడి మాట వినలేదు. ముందుగానే దేవుడు చెప్పాడు కదా, ఈయన కూడా 2వ ఆదాముగా తయారయ్యాడు. దేవుడు ఆదాముగా ఆజ్ఞాపించాడు, నేను ఈ చెప్పే ఈ చెట్టు ఫలం నువ్వు తినవద్దు. అలాగే అబ్రహాంతో చెప్పాడు, నీకు సారా వలననే నేను ఒక కుమారుని ఇస్తాను, నీకు కలిగినటువంటిది సారా వలనే కలుగుతుంది అని చెప్పిన తర్వాత మనవాడు లేదు మరొకరితో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాడు. అది పెద్ద శోధనగా మారిపోయింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుడు చెప్పినట్టుగా కాకుండా మన మనస్సుకు నచ్చినట్టుగానో ప్రజలు మనల్ని ప్రోత్సహించినట్టుగానో మనం చేస్తే సమస్యల్లోనికి ఇరుక్కుపోతాం. నిర్దోషులంగా కాదు, నిందలతోనూ అవమానాలతోనూ నిండిపోతాం. అందుకొరకే అబ్రహాము ఒక చోట కూర్చుని దుఃఖపడుతూ నా బ్రతికేంటి, నేనేంటి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. అరే, నేను వాగ్దానాన్ని తప్పిపోయాను, నిబంధనను తప్పిపోయాను, ఇక దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయడేమో, నేనేమో ఆయనతో నిబంధన చేసినప్పుడు అలాగే ప్రభువా నీవు చెప్పినట్టుగా నమ్ముచున్నాను అని చెప్పి ఆయన నేను నమ్మి ఆ నీతిని పొందుకున్నాను. ఆ పొందుకున్న నీతి అంతటిని 16వ అధ్యాయంలో గంగలో పోసేశాను నాయనా, కాబట్టి నన్ను దర్శించు అని ప్రభు సముఖములో కన్నీళ్లు పెట్టుకుని అబ్రహాము ఏడ్చాడు, రోధించాడు. అది మన ఎవరికి తెలియట్లేదు. నీ జీవితంలో దైవ దర్శనం పొందిన వారందరి బ్రతుకుల్లో వారికి దర్శనం వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ వారి వెనక వారి కన్నీరు ఎంతో, వారి వేదన ఎంతో, వారి సిద్ధపాటు ఎంతో, వారు ఎంతగా ప్రభు కొరకు ఆశపడ్డారో అది మనకి తెలియట్లేదు. ఇక్కడ అబ్రహామును దేవుడు అలాగ వచ్చి దర్శించేయదండి. దాని కొరకు అబ్రహాము రాత్రింపగళ్ళు ప్రభు దగ్గర ఏడ్చాడు. అయ్యా, నేనేదో అనుకున్నాను, కానీ నేను చేసింది తప్పు. ఇస్సాకు అనుకున్నాను కానీ ఇస్మాయిల్ వచ్చేసాడయ్యా, ఇది నీ మాట కాదు, ఇది నా మిస్టేక్ అని జీవము గల దేవుని సందులో రోధించాడట అబ్రాము. తాను మొరబెట్టగా దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షంగా కార్యం జరిగించాలంటే నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ రోజు నీతో దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు, ఆయన నీతో చేసిన నిబంధన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ దేవునికి నీకు మధ్య ఏదైనా నిర్దోషత్వమో లేక దోషం ఏదైనా అడ్డుపడుతుందేమో, నింద ఏదైనా అడ్డుపడుతుందేమో, దాని నుండి విడుదల పొందడం కొరకై, ఆ దైవ ప్రత్యక్షత మరలా నీవు తిరిగి పొందుకోవడం కొరకై ఆ అబ్రహాము వలె నీవు దేవునికి సముఖంలో సంసిద్ధపరచుకుందువుగాక. ఇప్పుడు దేవుడు ఏం చెప్తే చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుడు నీతో నిబంధన చేయాలంటే ఇదిగో నీ ఇంట్లో ఉన్న వారందరూ పసిపిల్ల మొదలుకొని అందరికీ సున్నతి చేయాలన్నాడు, సేవకులతో సహా. దేవునికి స్తోత్ర. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం చేశాడండి? సున్నతి చేయించాడు. మనము కూడా మన ఇంట్లో ఉన్న అందరికీ ఏం చేసేయాలి చెప్పండి? ఈ లోకంలో చాలామంది సున్నతి అని అంటే చాలా సులకనగా మాట్లాడుతున్నారు. నిజమైన ఒరిజినల్ సున్నతి ఏంటో వాక్యాన్ని అడిగి తెలుసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా
ఆయనతో కూడా మీరు లేచితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ. బిడ్డలారా, మనమందరము ఎలాంటి సున్నతి పొందాము? చేతితో చేయబడిన సున్నతి కాదు. శరీరేచ్ఛలను విసర్జించుట ద్వారా మన యొక్క శరీరము చెప్పినటువంటి క్రియలన్నిటినీ మనం వదిలివేసి ఆ సర్వాధికైన దేవుడు చెప్పినట్టుగా నడుచుటయే నిజమైన ఆత్మ సంబంధమైన సున్నతి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు శరీరేచ్ఛలను విడిచిపెట్టి లోకానుసారంగా అందరూ జీవిస్తున్నట్టుగా నీవు జీవించకుండా నిన్ను నీవుగా సరి చేసుకుంటూ, నిన్ను నీవుగా బుద్ధి చెప్పుకుంటూ, గద్దించుకుంటూ జీవము గల దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నావో, క్రీస్తునందు మీరును కూడా సున్నతి పొందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది చేతితో చేయబడినది కాదట, ఆంతర్యములో ఆత్మ ద్వారా చేయబడిన సున్నతి. దేవునికి స్తోత్రం. ఏ రోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి చేయబడితే విసర్జించిన వాటి వైపుకు మరలా నీ మనస్సు వెళ్ళదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు మన కుటుంబముతో ఒక నూతన నిబంధన చేయగలగాలి అని అంటే మనమును కూడా అబ్రహాములాగా ఇంటి వారందరికీ ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. చెరసాల నాయకుడు ఏం చేశాడటండి? తన ఇంటి వారందరికీ రక్షణ అనుగ్రహింపజేశాడు. తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. వారందరూ ప్రభు యొక్క కృపకు పాత్రులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినట్లయితే లూదియా ఏం చేశారు? తన ఇంటి వారందరినీ రక్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆమె అంటుంది, నేను నా ఇంటి వారందరితో కూడా విశ్వసించిన దానని, రక్షణ పొందిన దానని మీరు అనుకున్నట్లయితే మీరు నా ఇంటికి రావాలి అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అలాగే మనమును కూడా ప్రభు యొక్క కృపలో మనము ప్రభుకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకొరకే దేవుడు అబ్రహాములాగా ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ గొప్ప ఆశీర్వాదాలతో విస్తరింపజేసి ఆస్వాదించేవాడిగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించి ఉన్నది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎవరైతే అబ్రహాములాగా తమను తాము దేవుని యొక్క పిలుపుకు అప్పగించుకుంటున్నారో వారందరూ కూడా, అన్యజనులందరూ కూడా అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని యేసు క్రీస్తునందు పొందుకుంటున్నారు. కారణమేమనగా ఆయన మన శాపమంతటిని సిలువ మారు మీద కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. మన కొరకు ఆయన శాపగ్రస్తుడై మనలందరినీ పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. మనలందరినీ నిబంధనకు కర్తలుగా చేసి ఉన్నాడు. మనందరినీ ఆయన పిలిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనమందరము ఆ మహిమ గల దేవునికి మనం అప్పగించుకుందుముగాక. బిడ్డలారా, దేవుడు తన నిబంధన ఇంకా కన్ఫామ్ చేయడానికి 3 సార్లు మనం గమనిస్తాం అబ్రహాం జీవితంలో. మొదట బలి అర్పణ ద్వారా నిబంధన చేశాడు 15వ అధ్యాయంలో. మరలా 17వ అధ్యాయంలో సున్నతి ద్వారా నిబంధన చేశాడు. 3వదిగా మనం చూస్తే తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించమని కోరాడు. దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయానికి వచ్చేటప్పటికి తన సొంత కుమారుని ఎవరి మీద తను మనసు పెట్టాడో, ఎవరి మీద అధికమైన ప్రేమను పెంచుకున్నాడో, ఆ అధికమైన ప్రేమను పెంచుకున్నటువంటి ఆ ఒక్కగానొక్క కుమారుడిని, ఏమంటే అప్పుడు ఒక్కడే కొడుకున్నాడండి అబ్రహాంకి? 2 కదా ఉన్నారు. మరి ఒక్కగానొక్క కుమారుడు అంటాడేంటి? అంటే దేవుడు నేను చెప్పిన కుమారుడు అని అర్థం అక్కడ. దేవునికి స్తోత్రం. నేను నీకు ఇచ్చిన కుమారుడు, ఆడు నువ్వు తెచ్చుకున్న కుమారుడు, ఇది నేను ఇచ్చిన కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆ వాక్యం చదివినప్పుడల్లా కన్ఫ్యూజ్ అవుతాడు. ప్రభు, అప్పటికే అబ్రహాం గారికి ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు కదా. ఎందుకంటే దాని గురించి 18వ అధ్యాయంలో కూడా ఏం చేశాడు అబ్రహాం గారు? 17వ అధ్యాయంలోనే ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలోనే ఇక నిబంధన అయిపోయిన తర్వాత
ఈ ఇస్మాయిల్ గురించి ఏంటి ప్రభువా, ఏం చేయాలనంటే, అక్కడ దేవుడు అబ్రహాము ఏమో ఇస్మాయిల్ గురించి ప్రార్థన చేస్తుంటే ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పట్టించుకోనట్టుగా ఉండి మరలా చెప్పాడు, నేను చెప్తున్న విషయం ఏంటి, నువ్వు అడుగుతున్న విషయం ఏంటి అంటే, కొన్ని సందర్భాల్లో మనము దేవుడు చెప్పిన పని చేయడం మానేసి మనకున్నటువంటి ఆతృత అంతా చెప్పేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విషయంలో కొంత సైలెంట్గా ఉంటాడు దేవుడు. దాని అర్థం మనల్ని విడిచిపెట్టినట్టు కాదు, ఆ సమస్యకు పరిష్కారం కలగజేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు నిజమైన వాగ్దాన పుత్రుడా కాదా అని పరీక్షించడం కొరకు అబ్రహాముకు ఒక గొప్ప పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు కదా, నేను చెప్పినదంతా నీవు చెయ్యగలవాడవని దీని ద్వారా నేను తెలుసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో మాట చూడండి. అదంతా వద్దులే అమ్మా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదిరగలేదు గనుక నీవు దేవునికి భయపడువాడనియు ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనము సర్వశక్తిగల దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడితే అప్పుడు ఆయన మరలా మన నిబంధన రెన్యూ చేస్తాడు. అప్పుడు చూడండి, అప్పుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందల ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క 17, 18, 19 వచనాల్లో అబ్రహాముతో దేవుడు తన నిబంధన మరలా రెన్యూ చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనము ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించినది మొదలుకొని అబ్రహాములాగా ఒకవేళ తప్పిపోయిన వారముగా ఉంటే ఆ గొప్ప దేవుడు నడిపింపుకు మరలా మనల్ని మనము సమర్పించుకుందుముగాక. ఆ సర్వశక్తుల దేవునికే మళ్ళీ మనం అప్పగించుకుందుముగాక. మనకి జ్ఞానం అధికం ఉండొచ్చు, బలం అధికం ఉండొచ్చు, ధనం అధికం ఉండొచ్చు, కానీ దేవుడు అన్నిటికంటే శక్తిమంతుడైన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమస్త కార్యాలు చేయడానికి శక్తిమంతుడు. అలాంటి అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను. కారణం ఏంటంటే నేను చెప్పినవన్నీ అబ్రహాము చేశాడు. రెండవదిగా నేను ఇస్సాకు దేవుడను అని అంటున్నాడు. ఎందుకు ఆయన ఇస్సాకు దేవుడు అంటున్నాడు? ప్రియమైన వాళ్ళారా, ఇస్సాకుతో దేవుడు వాగ్దానము చేసి సంరక్షించి ప్రతి అవసరతలను తీర్చిన దేవుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, ఆయన తన యొక్క వాగ్దానమును ప్రతి తరములోను ప్రతి జనరేషన్లోనూ ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కాండం 26వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు మనం చూసినప్పుడు అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మళ్ళా ఇస్సాకును దేవుడు దర్శించాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇస్సాకు తన్ను తానుగా దేవుని యొక్క మాటకు అప్పగించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదట మనం ఏం మాట్లాడుకున్నాం? ఆయన ఎందుకు అబ్రహాము దేవుడను అని పిలుచుకున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అబ్రహాము ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసము కలిగిన వాడు, దేవుణ్ణే నమ్మినవాడు అని రుజువు అయిన తర్వాత దేవుడు తనకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. వాగ్దానం నెరవేర్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడు.
ఈ వాగ్దాన పుత్రుని కూడా, అంటే దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని, తన నిబంధనను, తన వాగ్దానాన్ని తండ్రితో మాత్రమే నిలిపివేయలేదు, తర్వాత వచ్చే తన తరము అనగా ఇస్సాకుతో కూడా తన యొక్క ఆశీర్వాదాన్ని కొనసాగింపజేస్తూ ఉన్నాడు. అందుకొరకు ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తునకు వెళ్ళక నేను చూపించే ఈ దేశములోనే నువ్వు నివాసం చెయ్యి అన్నాడు. దేని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇస్సాకుతో ఏమంటున్నాడు? నేను చెప్పే దేశంలో నీవు ఉండు, నివాసం చేయి, నేను నీకు తోడై ఉంటాను. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, ఎలాంటి జటిలమైన స్థితిగతులు వచ్చినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, నీ దేవుడు నీకు కూడా దేవుడిగా ఉన్నానని ఆయన చెప్పుకోగలగాలంటే ఇస్సాకులాగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఎలాగున్నాడు? దేవుడు తనకి వాగ్దానం చేసిన తర్వాత తను వెళ్ళి ఉండమన్న దేశము భయంకరమైన కరువుతో కూడిన దేశం. ఏ దేశం ఉండండి? భయంకరమైన కరువు. ఆ దేశమంతా కరువు వచ్చేసింది. ఏ పంట లేదు, ఫలము లేదు. ఎలాంటి పరిస్థితులు అంటే భయంకరమైన పరిస్థితులుగా ఉన్నాయి. అక్కడ నీళ్ళు, నదులు కూడా అంటే ఎండిపోయాయి, బావులు కూడా ఎండిపోయాయి, జలాలు లేని పరిస్థితి. అలాంటి చోటులో దేవుడు ఉండమని చెప్పాడు. ఇస్సాకు దేవుని నమ్మాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే ఆ కాలమందు ఇస్సాకు విత్తనము వేయగా 100 ఫలము పొందాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ చుట్టూ కరువు ఉండొచ్చు, నీ పరిస్థితులన్నీ భయానకమైనగా ఉండొచ్చు, కానీ దేవుని మాట వింటే ఆయన మాట నీ జీవితాన్ని ఫలింపజేస్తుంది. అది 30 అంతులు 60 అంతులు కాదట, 100 ఫలము తాను పొందాడు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఫలాన్ని పొందినప్పుడు శత్రువులు తయారయ్యారు. నీ ఆశీర్వాదం నీ యొక్క జీవితంలో దీవించబడలేనంత కాలం నీకెవరో శత్రువులు ఉండరండి. ఇంటి మీద ఇల్లు కట్టుకున్నప్పుడు, ఉద్యోగం కొంచెం పెరిగినప్పుడు శత్రువులు తయారవుతారు. అరే, ఇదివరకు బాగా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు లేనిపోని గొడవలు, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? ఆశీర్వాదం అధికమవుతున్నప్పుడు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. ఫిలిస్తీయులు బలం అధికమైపోతూ ఉంటుంది. వాళ్ళు అసూయ కలుగుతుంది. ఆ అసూయ ద్వేషము నీకు శత్రుత్వాన్ని కలగజేస్తుంది. ఎలాగైనా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఒక మాట గమనించండి, కరువులో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ చుట్టూ శత్రువులు తయారైనప్పుడు, వారు అసూయతో రగిలిపోతున్నప్పుడు కూడా దేవుడు నీతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాతో కూడా ఉన్నాడనే సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఎంతటి భయంకరమైనటువంటి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకుండా నువ్వు నిలబడగలవు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇక్కడే ఉండమని. అందుకొరకు వాళ్ళు వెళ్ళిపోమని తరిమేసిన ఆ ప్రాంతాన్ని వదలకుండానే ఇస్సాకు బావిలు త్రవ్వడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళితే అక్కడికే. ఏమండి, మీరు గనక ఫలం పొందిన తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని గెంటేస్తే మీరు ఏమంటారండి? మొదట ఫిలిస్తీయులు నన్ను గెంటేశారు అనరు, గెరారీలు నన్ను గెంటేశారు అనరు. దేవుడు అన్యాయం చేశాడండి, వారవలేకపోయాడు. మా ఆశీర్వాదాన్ని చూసి దేవుడు వారవలేకపోయాడు. ఎవరు వారవలేకపోయాడట? దేవుడు వారవలేకపోయాడు. అందుకొరకే ఈ సమస్య తీసుకొచ్చాడు మాకు అని దేవునికి దూరం పెరుగుతూ ఉంటాం. కానీ ఇస్సాకు దేవునికి మరింత దగ్గరయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూస్తాం, తను మరొక చోటకు వచ్చి అక్కడ బావి త్రవ్వగానే ఏం మొదలయ్యేట? అక్కడ మొదటేమో నింద, అసూయ, ఇప్పుడేమో జగడం. అసూయతో వాళ్ళు బయటికి గెంటేశారు. ఏమంటే తోటికోడల మధ్య అసూయ వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి? వేరే వెళ్ళిపోవాలి. భార్యకి ఇంట్లో కనుక అసూయ వచ్చింది అనుకోండి, ఇంట్లో వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉంటే సెట్ అవ్వదు అనుకుంటారు. మనం వేరే అయిపోవడం వేరు, వాళ్ళు మనల్ని ఏరో పెట్టేయడం వేరు. ఏమండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏరో పెడితే మీరు ధన్యులు, మీకు మీరు వేరే అయిపోతే మీరు అన్యులు. దేవునికి స్తోత్రం. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? వాళ్ళు పెట్టేశారు అనుకోండి మిమ్మల్ని, మీకు ఇష్టం లేదు వెళ్ళిపోవడానికి, అయినా మీరు వాళ్ళు పెట్టేశారు మీకు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉండును గాక. మీకు మీరుగా వచ్చేస్తే మళ్ళీ వెళ్ళిపోండి వాళ్ళ దగ్గరికి.
మాట్లాడుతూ వెళ్ళిపోతాను అన్నారు, కానీ దేవుడు చెప్పాడే మీకు వెళ్ళిపోమని. మీరు నిర్ణయించుకుని వెళ్ళిపోయారు. అందువరకే ఇప్పుడు వచ్చే కష్టాలు, బాధలు, దుఃఖాలు దేవుడు కలగజేసినవి కాదు, మీరు బయటకు వచ్చారు కాబట్టి కలిగిన దుఃఖాలు అవి. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన చోట మీరు ఉండండి. అది కరువైనా, అసూయ అయినా, జగడమైనా ఆయన మీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరొక బావి త్రవ్వాడట. అక్కడేమొచ్చింది? అక్కడ కూడా జగడం వచ్చింది. ఆ జగడం వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఒక పేరు పెట్టేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. మరొక చోటకు వచ్చాడు మళ్ళా ఇస్సాకు. అక్కడ విరోధ భావం కలిగింది, విరోధులు అధికమయ్యారు, అది కూడా వదిలేశాడండి. అప్పుడు మరలా బెహేర్షెబాకు వచ్చాడు. అక్కడ బావి త్రవ్వినప్పుడు సమృద్ధైన నీళ్లు, అంతేకాదు ఈ సమస్యకు ఎడమ కలిగిందట. దేవునికి స్తోత్రం. నీ సమస్యకు పరిష్కారం కలగడానికి ఒక చోటు ఉంది. దేవుడు నిన్ను అక్కడి నుంచి సమాధానము కలిగే చోటికి నిన్ను తోడుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు నీ యొక్క జీవితంలో అసూయపడి ఎవరైతే నిన్ను నెట్టివేశారో వారందరినీ మరలా నీ వద్దకు తీసుకురాగలిగే చోటే బెహెర్షెబా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నీతో పాటు వారు సమాధాన నిబంధన చేయడానికి, నిన్ను ద్వేషించిన వారు, నీతో జగడమాడిన వారు, నిన్ను విరోధముగా ఉన్నవారు, నీ మీద అసూయపడిన వారు అందరినీ మరలా తోడుకుని వస్తాడు. చూడండి, ఇక్కడ ఆ 4 తరాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మరలా అసూయపడ్డారట, జగడమాడారు, విరోధంగా ఉన్నారు, ఎడమయ్యారు. వీళ్ళందరినీ వదిలేసిన వాళ్ళందరినీ దేవుడు మరలా ఏం చేశాడు? అతని యొద్దకు వచ్చి అతనితో నిబంధన చేస్తూ, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు, దేవుడు నీకు తోడై ఉండుట మేము చూచాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు అంటలేదు నాకు దేవుడు తోడై ఉన్నాడని. ఆ యొక్క తరిమేసిన వాళ్ళే చెప్తున్నారు ఇతనితో దేవుడు తోడై ఉన్నాడు. మేము ఎంతగా తరిమినా ఇతడు ఈ స్థలాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు గనుక నిజముగా ఇతడికి దేవుడు తోడై ఉంటేనే. ఎందుకంటే మా ద్వారా జరగలేదు, మేము బావులు త్రవ్వితే ఒక్క చుక్క నీరు రాలేదు, మేము విత్తనం వేస్తే ఒక పంట పండలేదు, కానీ ఇతడు విత్తనం వేస్తే పండుతుంది, బావి త్రవ్వితే నీళ్లు వస్తున్నాయి, ఇతడు నిజముగా దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అని వారు విశ్వసించారు గనుక ఆ ప్రాంతం మందు ఇస్సాకును బట్టి దేవుని యొక్క నామము హెచ్చించబడింది. అతడు గొప్ప సాక్ష్యం పలికాడు. అందుకొరకు నేను ఇస్సాకు దేవుడును అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం. కరువులో ఉన్నతమైనటువంటి కృప పొంది ఉన్నాడు. తాను తన జీవితంలో అసాధారణమైన ఆశీర్వాదాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు సంపూర్ణమైనటువంటి రీతిలో సంరక్షించబడ్డాడు. తాను వృద్ధి పొంది ఉన్నాడు. 24వ వచనం మనం చూస్తాం. అభివృద్ధి పొందాడు, విస్తరించబడ్డాడు. ఇవన్నీ తన జీవితంలో జరగడానికి గల కారణం ఏంటి అనంటే తాను దేవునికి విధేయుడయ్యాడు. మనమును విధేయులమవుతే ఆ ఆశీర్వాదాన్ని మనమును పొందుకుంటాం. రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7-8 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత మీరు అబ్రహాముకు పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది మీ సంతానమనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలే సంతానమని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఇస్సాకు వలనైనది నీ సంతానము అని దేవుడు అబ్రహాముకి ఎలాగ చెప్పాడో, తను కన్నవారందరూ అబ్రహాం పిల్లలు కాదట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎవరండి మన పిల్లలు? మీకు కూడా ఉంటారు ఇంట్లో పిల్లలు. 10 మంది మీకు పిల్లలు పుట్టినా ఒకలే మీకు పిల్లోడు ఉంటారు. ఎవరు? చెప్పిన మాట విన్నవాడే, ఈడే నా కొడుకు, ఈడే నా కూతురు అంటారు. ఉన్నవాళ్ళ పిల్లలు కాదా? ఉన్నవాళ్ళు నువ్వు కనలేదా? వాళ్ళకి నీ రక్తం ఇవ్వలేదా? నువ్వు పాలు ఇవ్వలేదా? నువ్వు ఆహారం పెట్టట్లేదా? వాళ్ళకి బట్టలు కొనట్లేదా? కానీ వాడు నీ మాట, వీడు అస్సలు నాకు చెడ పుట్టాడంట. ఏం పుట్టాడట? చెడ పుట్టాడట. అంటే వీడు పుట్టకూడదని అనుకున్నాం కానీ పుట్టేశాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడిని మనం పిల్లోడు అనుకోం, కానీ పిల్లోడుగా భరించాలి తప్పదు. లోకమంతా అంటది మన పిల్లోడని, మనం మాత్రం అని నా కొడుకు కాదురా బాబు అని. దేవునికి స్తోత్రం. ఇస్సాకు లాగా నీ ఉంటేనే దేవుని బిడ్డవు.
ఇస్సాకులాగా ఉంటేనే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. ఇస్సాకులాగా జీవిస్తేనే నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి పుట్టిన వాళ్ళందరూ అబ్రహాము పిల్లలు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, మూడవదిగా మనం చూసినట్లయితే ఎందుకు ఆయన యాకోబు దేవుడిని అని పిలుచుకున్నాడు? వై హీ కాల్డ్ దట్? దేవుని బిడ్డలారా, యాకోబు దేవుడు మనను రూపాంతరపరిచే దేవుడు. యాకోబు దేవుడు రూపాంతరపరిచే దేవుడు. రూపాంతరపరచబడ్డానికి యాకోబు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క యాకోబు యొక్క కథనమంతా చూస్తే యాకోబు ఎక్కడా మోసం చేసినట్టు ఉండదండి పాపం. కానీ మోసగాడని పేరు పొందినవాడు. ఏమండి, ఇస్సాకు యొద్దకు వెళ్ళి ఆహారము పెట్టి అన్ని చేయమన్నది ఎవరండి? సొంత తల్లి. తల్లి ఏమంది? అమ్మో, నేను గనక యాకోబు నన్ను తెలిసిపోతే ఆ యొక్క తండ్రి నన్ను శపించేస్తాడు, మామూలుగా ఉండదు. అసలే ముసలోడు ఏం చెప్తే అది జరిగిపోద్ది. ఆ ముసలోడు నోటంట నేను శపించబడకూడదు అన్నాడు లేదా యాకోబు? ఏమండి, అప్పటికే పెళ్ళయి 20 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదు. అంటే ముసలోళ్ళు అయ్యారు. 60 years దాటింది. 60 సంవత్సరాలు దాటినటువంటి ఆ ముసలోడికి తర్వాత వీళ్ళు పెరిగినప్పుడు అంటే ఇంకొక 20 సంవత్సరాలు వేసుకోండి, ఒక 25 సంవత్సరాలు వేసుకోండి, మంచి యవనస్తులుగా తయారయ్యేప్పటికి అంటే 85, 80, 90 years ఏజ్లో ఉన్నప్పుడు ముసలోడు కదా మరి ఇస్సాకు. ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏసావు వేషం ధరించి ఆహారం పెట్టమన్నది. దేని బిడ్డలారా, లేడీస్ అందరూ నేర్చుకోవాలి. రెబెక్కాను చూసి వంట ఎలా చేయాలో నేర్చుకోవాలి మీరు. దేవునికి స్తోత్రం. మేకను కోసి వేట మాంసంలాగా ఉండిందటండి. ఎలాగంటండి? వేటాడి తీసుకొచ్చినటువంటి దుప్పి మాంసం ఎలా ఉంటుందో ఇక్కడ దొరికినటువంటి మేకను అలా తయారు చేసిందట ఆమె. మన వాడికి రుచులు ఎక్కువ కదా, అది తినగానే నిజంగా వేట మాంసం అనుకుంటున్నాడు. ఎందుకని? వేటాడి తెచ్చినా ఈవిడ ఏం చేసింది? కష్టపడకుండా దొడ్లో ఉన్నటువంటి గొర్రెని తీసుకొచ్చి కోసేసింది. కానీ వండితే మాత్రం మేక వాసన రాలేదండి. మనందరూ మటన్ వండుతారు కదా, కొంతమంది మటన్ వండుతారు. అందుకొరకు మటన్ విరమించుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువా ఆ స్మెల్ పడలేదు, మనకి తినలేం. వాళ్ళు వేసేస్తూ ఉంటారు, మనం తినలేం. తెలియకుండా కడుపు. ఏ రోజు నుంచి మీ అందరికి చెప్తున్నాను, ఎవరైనా వండితే అది మటన్ తెలియకూడదు, అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కరు స్తోత్రం చెప్పట్లేదు, ఎందుకంటే మాకు అలా వండడం రాదండి. ఈ రోజుల్లో వంట రాదు అన్నటువంటి వాళ్ళంత బుద్ధిహీనులు ఇంకెవరు లేరండి. ఎందుకంటే యూట్యూబ్లో మనకి తెలియని వంటకాలు అంటే ఏమి, మగవాళ్ళు సహితం ఆడవాళ్ళు వంటకపోతే వాళ్ళే ఫోన్ దగ్గర పెట్టుకుని ఏం చేస్తున్నారండి? వంట చేసేసుకుంటున్నారు. అలా చేయడం వీళ్ళకి బాగా నచ్చింది. ఎవరికి? లేడీస్కి. ఎందుకంటే నేను సీరియల్ చూసుకున్నా పర్వాలేదు, మా ఆయన వంట చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో మన యొక్క సంఘంలో ఉన్న స్త్రీలందరూ రెబెక్కావలే ఉండుదురుగాక. వంట రానందరికీ దేవుడు తన చక్కటి వంట చేయగలిగిన ఆత్మను అనుగ్రహించునుగాక. ఏమండి, రెబెక్కా దగ్గర ఉన్నాడు కాబట్టి యాకోబు కూడా మంచి వంటగాడయ్యాడు. మీరు గమనించండి, ఎక్కువ శాతం వంట వండేది మగవాళ్ళ లేడీస్ అండి. ఇంట్లో లేడీస్ వండుతారు, బయట వండాలంటే మాత్రం ఎవరు వండుతారండి? మీరు అందరూ వంటలు తినేది అబ్బాయి ఏం బాగుందని తినేస్తున్నారు కదా. మీరు హోటల్లో కూడా ఎవరు వండుతారండి? మగవాళ్ళే. వీళ్ళందరూ యాకోబు సంతానం. దేవునికి స్తోత్రం. యాకోబు గారు చక్కటి చుక్కుడికాయ కూరను కూడా మటన్ కంటే బాగా వండగలిగినటువంటి మహానుభావుడు. అది చూస్తేనే ఎర్రెర్రగా ఉందట. ఆ వాసనకి గుమగుమలాడిపోయి ఇంకా ఆకలి ఎక్కువైపోయిందట. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఏమండి పప్పు సారు కూడా ఎంతో వాసన వచ్చేద్దండి. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, యాకోబు తన జీవితంలో ఏ మిస్టేక్ చేయలేదు, కానీ తప్పు చేసిన వాడిగా ముద్ర పడిపోయాడు.
ఏ కారణం లేకుండా పగవారిని పెంచుకున్నాడు. పాపం తన అన్న శత్రువు అవడానికి కారణం యాకోబు అంటారా, తల్లి అంటారా? తల్లే. తల్లి తన్ని అన్నదమ్ముడికి శత్రువును చేసింది. నీవు నేనైతే ఏం చేస్తాం? అమ్మా నీకో దండం, నీ సలహాకో దండం, ఇక నువ్వు నాకేమి చెప్పొద్దు, ఇప్పటికే నీ వల్ల నేను ఎంత నష్టపోయాను, నా సొంత అన్నీకి నేను శత్రువు అయిపోయాను అని చెప్పేస్తాం. కానీ యాకోబు అలాగనలేదండి. మళ్ళా అంటుంది, రే నిన్ను అలాగే సంపేతడు ఇక్కడ ఉంటే నిన్ను పోగొట్టుకోవాలి, ఆడిని పోగొట్టుకోవాలి, ఇద్దరు బిడ్డలు లేని తల్లిగా మారిపోతానుగా. కాబట్టి మీ మావయ్య ఒకడు ఉన్నాడు, నా అన్న. ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు చెప్పలేదు ఆడికి, ఇప్పుడు చెప్తుంది. ఆడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోతే ఈడు అక్కడికి రాలేడు. అక్కడికి వచ్చిన లాబాను మంచి ఫైటరు, మనోడి దగ్గర మంచి బలగం ఉంది, ఆడు నిన్ను కాపాడగలడు. అక్కడికి వెళ్ళిపోనంటే నీకు నా ధనమమ్మ అన్నాడండి. మనం అయితే ఏమంటామండి? అమ్మా నీ సలహా అయిన ఇప్పటికీ నష్టపోయాను, నీ సూచనలు నీ సలహాలు వద్దు, చంపితే చంపేని, పొడిచెత్తే పొడిచేని, ఏదైపోతే అది అయిపోని అని అంటాం మనం. కానీ యాకోబు అలాగా అనలే. తల్లిదండ్రుల మాటకు లోబడి ప్రయాణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో రూపాంతరము జరగాలి అని అంటే దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. యాకోబు తల్లిదండ్రుల మాటకు లోబడి దేవుని మాటకు లోబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. దీని బిడ్డలారా, యాకోబు తెలియకుండానే ధర్మశాస్త్రాన్ని పాటించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. ఎలా సన్మానించాలి? సాలువా వేసి పువ్వులు దండేసి సన్మానించాలా? వారి మాటకు లోబడి విధేయులం అవడమే వారిని సన్మానించడం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాటకు లోబడి వెళ్ళిపోతున్నటువంటి ఈ యాకోబు మీద పడినట్టు దేవుని దృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాణం చేసి లూజు అనే ప్రాంతానికి వచ్చాడు. ఏంటండి, చాలా సందర్భంలో మనం ఎప్పుడు మాట్లాడుతాం, నీకేమైనా స్క్రూ లూజా, నేను చెప్పింది నీకు అర్థం అవదా, నువ్వేం చేస్తున్నావు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అంటాం కదా. ఆ లూజ్ అనే ప్రాంతానికి వచ్చాడు. ప్రియ బిడ్డలారా, ఆ యొక్క ప్రాంతం, ఆ స్థితి, ఆ పరిస్థితి మనం చూస్తే చాలా దీనాతి దీనమైన స్థితి. దేవునికి స్తోత్రం. గారాల పట్టి తల్లికి ముద్దులు కొడుకు, సాధుజీవి, అరణ్యం అంటే ఏంటో తెలియదు, మెత్తని పరుపు మీద పడుకున్నవాడు, ఏ రోజు కూడా కష్టం తెలియదు, ఆ అడవికి వెళ్ళడం తెలియదు, ఎండ దెబ్బకు తెలియదు. కానీ ఈరోజు ఆ ఎండంతట్లో ప్రయాణం చేసి ఆ అరణ్యానికి వచ్చి ఆ చోటులో ఆ రాళ్ళ మధ్య నిద్ర ఏమెరగదట, నిద్ర సుఖమెరగదు, కానీ దేవుడు మనల్ని ఎరుగును. దేవునికి స్తోత్రం. ప్రేమ బిడ్డలారా, అక్కడ పడుకున్నాడు. ఆ పడుకున్నటువంటి స్థలం తను అనుకున్నాడు కానీ తుప్పలతో కూడిన స్థలమో, ఇదంతా భయంకరమైన స్థలమో, ఇది చాలా దీనాతి దీనమైనటువంటి స్థలం అనుకున్నాడు. కానీ అక్కడ దేవుడు ఉన్నతమైన ప్రత్యక్షతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, ఈరోజు మహిమగల దేవుడు నీవెంత దీనాతి స్థితిలో ఉన్నావో ఆ దీన స్థితిలో దేవుడు దర్శిస్తే అది దేవుని మందిరం అవుతుంది, కానీ దీన స్థితి అవ్వదు. దేవునికి స్తోత్రం. ఆ స్థలము ఇక పేరు మార్చబడుతుంది. ఆ స్థలము యొక్క స్థితిగతులు మార్చబడతాయి. అక్కడ నివసించే వ్యక్తి యొక్క స్థితిగతులు మార్చబడతాయి. అది భయంకరమైన స్థలముగా ఉంది. అప్పటి వరకు ఎవరు నివాసం చేయలేని స్థలముగా ఉంది. అప్పటి వరకు అది ఎంతో ఘోరాతి ఘోరమైన స్థలముగా ఉంది. చెప్పాలంటే ద లోయెస్ట్ ప్లేస్. తన బ్రతుకులో ఎప్పుడు పడుకోలేని స్థలం అది. అప్పుడప్పుడు కాదు ఎక్కువగా ప్రయాణం చేస్తుండే. ఈ యొక్క వారంలో కూడా నేను మొదట రాజాం వెళ్ళాను, తర్వాత పార్వతీపురం అవతల, సాలూరు అవతల సంబర వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ ఒరిస్సా కోరాపుట్ వెళ్ళొచ్చాను. ఈ యొక్క గత దినాన కూడా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు రోడ్డు పక్కన పాపం లారీ దగ్గర, ఆ లారీ క్రిందే చాలామంది పడుకుని పోతూ ఉంటాను. అలసిపోయి రాత్రి ఇంబగలు ప్రయాణం చేసి పక్కకు ఆఫ్ చేసి లారీ క్రింద పడుకుంటాను. ఎందుకంటే లారీ పక్కన పడుకుంటే మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి వాహనాలు. అందుకొరకు కింద పడుకుంటే గుద్దితే లారీనే కదా గుద్దుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అప్పుడప్పుడు నాకు రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు బాగా నిద్ర వచ్చింది అనుకోండి, పక్కకు ఆపేసి అలాగ పడుకుని పోతాను 1 గంట. అక్కడ దోమ, ఏగ, చల్లగాలి వేస్తుందా, వర్షం వస్తుందా, ఇవేమీ చూడం. నిద్ర వచ్చింది, పడుకుని పోయాం. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం నిద్రపోతున్నప్పుడు నిద్ర వస్తే పర్వాలేదు, డ్రైవింగ్ చేసినప్పుడు నిద్ర వస్తే మీరు చూడాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి. ఏమొస్తాయండి? కళలు. ఏంటనుకుంటున్నారు? ఫంక్షన్లో ఉన్నట్టు, భోజనం చేస్తున్నట్టు, మంచం మీద పడుకున్నట్టు, నిద్రపోతున్నట్టు, ఇలా వెళ్ళిపోద్ది అక్కడ కొద్దిగా. నిజమండి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడే కళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మెలకుగా ఉండే నిద్రపోవడం అన్నమాట. అది పగటి కళ్ళు అంటారు దాన్నే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క స్థలము చాలా ఘోరాతి ఘోరమైంది. కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా పడుకోలేని స్థలంలో పడుకుని లోయెస్ట్ స్థితి, దేన స్థితికి వచ్చేసాడు. సుకుమారిగా పెరిగినటువంటి ముద్దుల కొడుకు, అమ్మ చేతి వంటలు తిన్నటువంటి వాడు, అమ్మ దగ్గరే నిద్రపోతున్నటువంటి వాడు, ఏకాకిగా దీనస్థితిలో ఉంటే ఆ మహిమగల దేవుడు పరలోకాన్ని ఆ యొక్క స్థలానికి సంధింపజేశాడు. దేవునికి స్తోత్రం. తన నిద్ర రాళ్ళు రప్పల్ల దోమలు కుట్టి డిస్టర్బ్ చేయకుండా నిమిత్తమో తన నిద్ర ఆహ్లాదమైందట. దేవునికి స్తోత్రం. ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతున్నాడు. ఎక్కడికి వచ్చాం? ద లోయెస్ట్ ప్లేస్. నీ జీవితంలో అందరికంటే నన్ను హీనంగా చూస్తున్నారు అనుకుంటున్నావేమో, అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారని నీవు అనుకుంటున్నావేమో. అందరూ తక్కువగా చూసేటువంటి ఆ స్థలాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులందరూ తక్కువగా చూస్తే అది నీకు వేదన కలిగిస్తుంది. దేవుడు నిన్ను చూస్తే నీకు ఘనతను తీసుకుని వస్తుంది. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దైవ దర్శనం నీకు అనుగ్రహించబడుతుంది. దేవుడు తన ఉన్నతమైనటువంటి విధానంలో నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. ఇది బాధ కలిగించే స్థలం, ఇది దుఃఖం కలిగించే స్థలము, ఇది శాపగ్రస్తమైన స్థలము అని చెప్పుకుంటూ ఆ స్థలానికి వచ్చి అమ్మ, బాబుని, తల్లిని, తండ్రిని, సహోదరుని, కుటుంబస్తులను నిందించుకునే స్థలముగా దేవుడు అది చేయడు. ఆ స్థలాన్ని దేవుడు మార్చినప్పుడు ఇది ఏదో కాదు, ఇది దేవుని మందిరమే. తను అంటాడు కదా, గొప్ప నమ్మకం కలిగిపోయింది. ఇప్పుడు తనకి గొప్ప విశ్వాసం వచ్చేసింది. దేవా, నేను మరలా ఈ చోటికి తిరిగి వచ్చినప్పుడు, నీవు నాకు మేలు చేసి నేను సమృద్ధితో ఈ స్థలానికి తిరిగి వచ్చినప్పుడు, నేను నిశ్చయముగా ప్రతి దాంట్లో నేను 10వ భాగం నీకు ఇచ్చి నేను నిన్ను ఘనపరుస్తాను అన్నాడు. అవునా కదండి? 10వ వంతు ఇస్తానని చెప్పాడు అక్కడ యాకోబు. 10వ వంతు నిశ్చయముగా నేను నీకు ఇచ్చేదనని దేవునికి మొక్కుకున్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతుకు మీద ఆశ లేని వాడికి ఇప్పుడు టైతి మీద నమ్మకం వచ్చిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతుకు మీద ఆశ లేకుండా ప్రాణం చేతి పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి వాడు దేవునికి మొక్కుతుంటున్నాడు. తన నిర్ణయం మారింది, ఆలోచన మారింది, తన జీవిత విధానం మారిపోయింది. అలాగ బయలుదేరి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని రూపాంతరము పొందాడు. దేవునికి స్తోత్రం. తనలో ఇప్పుడే రూపాంతరపు అనుభవము కలిగింది. తర్వాత మనం చూసినట్లయితే బిడ్డలారా, సంపూర్ణమైన మారు మనసు, సంపూర్ణమైన రూపాంతరము ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాము. తొందరగా ముగించేస్తాం. నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక నీక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి మనుషుల వల్ల మనకేమొస్తాయి? సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. పోరాడాలి, తప్పదో. యాకోబు మామగారితో పోరాడాడు, అత్తగారితో పోరాడాడు, ఆ యొక్క బావలతో పోరాడలేదా? వాళ్ళ మాటకిని ఆ బావలు ఏం చెప్తే అదే చేసేవాడు వాళ్ళ మామగారు. వీడికి జీతం లేకుండా చేసేయమంటే జీతం లేకుండా చేసేసాడు. 10 మార్లు జీతం మార్చేసాడట. యాకోబుని ఏమీ లేకుండా చేయాలని చాలామంది అత్తమాంగాళ్ళు అల్లుడిని ఉన్నతమైన రీతిలో చూడాలని అనుకుంటారు. అవునే కదా? చెప్పండి అమ్మా. కానీ లాబాను ఏమనుకున్నాడు? నా కుమారులే గొప్పలుగా ఉండాలి, అల్లుడు మాత్రం పని మనిషిగానే ఉండాలనుకున్నాడు. ఎందుకంటే దీవించబడితే ఇతడు పాలేరుతనం చేయడో, వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి.
కాబట్టి వీడిని ఇలాగే ఉంచాలి. ఎందుకంటే తనకు సగునం ద్వారా ఒక విషయం తెలుసుకున్నట్టు. ఏంటది ఇతన్ని బట్టి అంటే దేవుడు తనను దీవించడం మొదలు పెట్టాడట. ఆ సత్యాన్ని ఎరిగినవాడు గనుక ఇతని ద్వారానే మొత్తం బిజినెస్లన్నీ పెంచుకుంటూ మనవాడిని మాత్రం పాలేరుగానే ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇతని బదులు యోసేపే బెటర్ కదండి. యోసేపు గారు వెళ్ళిన తర్వాత పనివాడికి దాసుడిగా వెళ్ళాడు, పనివాడు అయ్యాడు. పనివాడికి వెళ్ళిన తర్వాత మేనేజర్ అయ్యాడు. మేనేజర్ తర్వాత ఓనర్ అయిపోయాడు. అన్నిటి మీద CEO అయిపోయాడు. మేనేజర్ కంటే హై పోస్ట్ కదా CEO అంటే ఏంటండి? ఎవ్రీథింగ్ ఆయన అండర్లో ఉంటుంది. కేవలము డబ్బు మాత్రం పెట్టినవాడు ఓనర్, అంతే. మిగిలినంతా ఏదైనా చూసుకుంటాడు. ఆ పోస్టులోకి వెళ్ళిపోయాడు యోసేపు. కానీ ఈయన అలాగ కాదు. పాపం జీతం రోజు రోజుకి పెరుగుతుంది. ఎవరికైనా ఈయనకేమైంది? తగ్గిపోయింది. చివరికి ఇంకా జీతమే అయినా పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది అలా బౌండింగ్ అయిపోయాడు మనోడు. ఎందుకంటే ఆ రాహేలు వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి శ్రమ అనిపించదు మనోడికి. కష్టం అనిపించలేదు. పని మీద పని చేసేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు చాలామంది అనవసరమైన ప్రేమలో పడి కుటుంబాలని వదిలేసుకుని తల్లిదండ్రులకు లోబడకుండా, హలో ఆర్ యు లిసనింగ్ మీ, పిచ్చి ప్రేమలో పడకండి. ఒకవేళ పడి ఉంటే ఆ గోతులోంచి ఇప్పుడే బయటకు వచ్చేయండి. తల్లిదండ్రులు మోసం చేయకండి, అబద్ధాలు ఆడకండి. ఎక్కడికో ఊరి మీద తిరిగి వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఇంటికి వచ్చి, అమ్మా ఈ రోజంతా ఎండలో నీకు కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేశాను తెలుసా అంటే ఆ అమ్మ పడిపోద్ది ఆ మాటకి. అయ్యి బాబు నా కొడుకు ఎక్కడున్నా ప్రార్థన చేసేస్తాడు, ఈడి పని చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామములో మన వాళ్ళందరికీ మారు మనసు వచ్చును గాక. అలాంటి జాడ్యాలు ఏమి వీళ్ళకి పట్టకుండా ఉండును గాక. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏ రాహేలు వీళ్ళకి కంట పడకుండా ఉండును గాక. ఆ సమయంలో వీరు గుడ్డు వాళ్ళు అయిపోదురు గాక. దేవునికి స్తోత్రం. ఏమండి, మన యవనస్తులందరూ కాలేజీకి వెళ్ళినప్పుడు గుడ్డోలు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ధన్యులు అవుతారు. వాళ్ళకి గనక కంటి పడిందా వీళ్ళ బతులు అయిపోయాయి అన్నమాట. యేసు నామములో ప్రేమ పెళ్ళిళ్ళు ఏమీ సక్సెస్ అవ్వలేదని బైబిల్ చెప్తుంది. బైబిల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా లేనిపోయిన సమస్యలోకి వెళ్ళిన వాళ్ళే. యాకోబైనా, సొలొమోనైనా, ఇంకా సంసోన్ అయితే ఇంకా మరి చెప్పవసరం లేదు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అభిషేకాన్ని కోల్పోయాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. దేవుడు వదిలేలేదు తాను. దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. తానే వదిలేసి వెళ్ళిపోయాడు దేవుడు. ఈరోజు దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, పనికి మాలి ప్రేమల వైపుకి వెళ్ళకండి, ప్రభు వైపు తిరగండి. ఆయనే మిమ్మల్ని ప్రేమించే వారిని మీకు భాగస్వామిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, చాలామంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మనం ఇష్టపడిన వాళ్ళు కాదు, మనల్ని ఇష్టపడిన వారు. ఈ రోజులో జాగ్రత్త. ఇష్టాలు లేకపోతే చాలా కష్టాలు వచ్చి పడిపోతున్నాయి. చూడండి, పెళ్ళైనటువంటి పెళ్లి పీటల మీదే చంపేస్తున్నారట. చాలా ప్రమాదం. లేడీస్ చాలా డేంజర్గా ఉన్నారు బాబు. జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలందరూ జాగ్రత్తగా ఉండండి. పనికి మాలో యాసలేయకండి. ఎందుకంటే ఈ మధ్యలోని ఈ 2-3 నెలల్లో చూడాలండి బాబు, భయంకరమైన పోరాటాలు. బాబోయ్, కత్తితో పొడి చేస్తున్నారు, పీక కోసేస్తున్నారు, పట్టుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు. భయం లేదు, ఇంకా బరి తెగించేశారు. అంటే కాలం భయంకరమైన పాపముతో నిండిపోయింది. ఎలాగుందంటే పాపం కాదు, పాపమే కాదు, ఏంటది? పుణ్యంగా మారిపోయింది. అది ఇప్పుడు పాపంగా లెక్కలో లేదు. ఒకప్పుడు పాపం రహస్యంగా ఉండేది. అది చేస్తే పాపం, ఇది చేస్తే తప్పని ఉండేది. ఇవాళ అలా ఏం లేదు. కొడతావా కొట్టు, చంపుతావా చంపు, చంపమంటావా చంపుతావా, ఇలాగైపోయింది. ఆడలేదు మగాలేదు, అన్నీ ఒకటే అయిపోయి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి మీరు స్తోత్రం చెప్తారు. జ్ఞానం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మారు మనసు వచ్చునుగాక. యాకోబు రూపాంతర పొందాడండి. యాకోబులాగా ఉండలేదు. తాను మనుషులతో పోరాడాడు, దేవునితోనూ పోరాడాడు. ఇద్దరి దగ్గర జయం పొందాడట యాకోబు. తన బ్రతుకు ఇప్పుడు పేరే మార్చబడింది. ఏంటది? ఇశ్రాయేలు.
స్థిరకాలం ఉండేటువంటి పేరును పొందుకున్నాడు. ఇప్పుడు అందరూ యాకోబు అని పిలవట్లేదు, ఆ ఊరిని ఇశ్రాయేలు అని పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారు నివాసం చేసేటువంటి ఆ చోటిని ఇప్పుడు యూదులని కాకుండా, అది కాకుండా ఇశ్రాయేలు అనే పిలుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దినాన సర్వశక్తి గల దేవుడు నీ యొక్క బ్రతుకును రూపాంతరపరచునుగాక. నీ ఉన్న స్థితిని ఆయన మార్చినప్పుడు ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. ఈరోజు ఆయన పౌలుకు దేవుడు, ఎందుకంటే సౌలు రూపాంతరపు చెంది తాను పౌలుగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎందుకు అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడనంటే వారి జీవితాలనే మార్చిన దేవుడను నేను. ఏ రోజు నిన్ను దర్శించడానికి గల కారణం, ఈ నా ప్రజలందరి స్థితిగతులు మార్చడానికే వచ్చాను. నేను వారితో వాగ్దానం చేశాను, వారి బ్రతుకుల్లో కార్యాలు జరిగించాను. ఇప్పుడు నువ్వు ఆ కార్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆ దేవుడిని నేను అని ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఆ గొప్ప దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తాము. అతడు మోషేతులాగు చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవరి ఎడల జాలి చూపుదునో వారి ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని అందు ఏమీ లేదు గాని, ప్రయాసపడు వారి వలన ఏమీ కాదు గాని, కరుణించు దేవుని వలననే ఆగును. కాబట్టి ఈరోజు మనమందరము కరుణ కలిగినటువంటి దేవుని వైపు మనమందరము చూద్దాం. ఆ గొప్ప దేవుడు ద్వారా అద్భుతాలు పొందుదాం, మేలులు అనుభవిద్దాం, ఆశీర్వాదం అనుభవిద్దాం. ఆ గొప్ప ఆశీర్వాదాల చేత నింపబడదాం. మన స్థితిగతులు ఈరోజు మార్చబడునుగాక. అబ్రహాములాగా మీరు విశ్వాసం గల వ్యక్తిగా ఉందురుగాక. ఇస్సాకులాగా వాగ్దానము పొందిన బిడ్డగా మీరు ఉందురుగాక. యాకోబులాగా రూపాంతరము చెందిన వారిగా తీర్చబడుదురుగాక. మనం రూపాంతరం పొందాలంటే మన శక్తి యుక్తులను బట్టి కాదు, కేవలము దేవుని యొక్క కరుణ కటాక్షములను బట్టి, దేవుని కృపను బట్టి జరుగుతుంది. అలాంటి ఉన్నతమైన మార్పు మీలోనూ కలిగి మీకు ఆ దేవుడు మీకు దేవుడిగా ఉండునుగాక. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక.